దేవుళ్ళు కూడా వాళ్ళకి ఏదో వైవ్స్ ఉన్నట్టు, వాళ్ళకి వాహనాలు ఉన్నట్టు, వాళ్ళు కూడా ఎవరినో చూడండి, దేవేంద్రుడు ఇంకెవరినో ఎవరినో రేప్ చేశారు. ఎంత దరిద్రమైన మనస్సులో కథలు ఎలా వచ్చాయి? డర్టీ మైండ్స్ విల్ లీడ్ డర్టీ స్టోరీస్. అవన్నీ సిచ్యువేషన్. ఇంద్రుడు అంటే ఏంటి? ఈ ఇంద్రియాలే. ఇంద్రస్య సాధనం ఇంద్రియం. ఇంద్రుడు అంటే అదే కదా. మీరు అభిమానేసి 100% అటువైపు ఆఖరికి చూడండి, ఇక్కడ మీరు అన్ని సప్రెస్ చేయండి, ఇక్కడ తాగొద్దు, తర్వాత చనిపోయిన తర్వాత దేవలోకంలో పూర్తిగా తాగొచ్చు అంటే ఏంటి? ఇంకా తాగాలని ఉందన్నమాట నీకు మైండ్లో. ఇక్కడ అమ్మాయిలను ఏం చేయొద్దు, తర్వాత మానక అప్సర ఊరోసి దొరుకుతారు అంటే ఏంటి? మీ అర్థం ఏంటి? అంటే ఇంకా అది పోలేదని, యు ఆర్ నాట్ ట్రాన్సెండెడ్ అని. నదులుగా పారుతూ ఉంటుంది అక్కడ డాన్సులు, అద్భుతమైన లేడీస్ అక్కడ డాన్స్ వేస్తున్నారంటే చూడండి, మైండ్లో ఎంత చెత్త ఉంది, తప్పులున్నాయి. ట్రాన్సెండ్ కాలేదు వీళ్ళు. ట్రాన్సెండ్ అయితే నువ్వు అది కోరుకోవాల్సిన అవసరమే లేదు కదా. ఇక్కడే ఉన్నాయి. తప్పు చేశావు, నీకు తప్పు జరుగుతుంది. హోల్సమ్ విల్ హ్యాపెన్. ధర్మం, హిందూ ధర్మం, ముస్లిం ధర్మం, క్రిస్టియన్ ధర్మం, బుద్ధిస్ట్ ధర్మం అని లేవు. ఒకటే ధర్మం. ఎవరు పొయ్యిలో చేయి పెట్టినా కాలుతుంది అంతే. ఎవరు తప్పు చేసినా తప్పు జరుగుతుంది అంతే. ఇక్కడ వెరీ సింపుల్ లా. స్వధర్మం అంటే నీ ధర్మం పరధర్మం అని కాదు. స్వధర్మం అంటే స్వాక ధర్మం, నీ ఆత్మధర్మం. ప్రతి వాళ్ళకి ఆత్మ అదే విధంగా ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒక తప్పు జరిగితే ఆ పర్టికులర్ డిసీజే వస్తుంది, వేరే ఏం జరగదు. నువ్వు ఒక తప్పు చేసావు, ఒకటి బ్లాక్ చేసావు, ఒక రిజల్ట్ వస్తుంది. ప్రతిదీ కూడా డిజైర్లెస్, డిటాచ్మెంట్, ఈ స్థిత ప్రజ్ఞ అందరికీ కామన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ రిలీజియన్ యూ బిలాంగ్ టు. ఏ రిలీజియన్తో సంబంధం లేదు, మంచితనంతో సంబంధం. హృదయాన్ని క్లీన్ చేసుకోండి, మైండ్ని క్లీన్ చేసుకోండి, ప్యూరిటీతో ఉండండి, తప్పుల్ని క్లియర్ చేసేసుకోండి, ధ్యానంతో ఉండండి. ధ్యానంని క్లియర్ చేసుకున్నారు, మీకు కోపం తక్కువ వస్తుంది. చూడండి, మీరు అన్ని రోజులు మీరు ప్రార్థించారే, దేవుడితో పూజారిగా ఉన్నారే, టెంపుల్లోనే ఉన్నారే, అయినా సరే ఆయన కూడా ఇంకప్పటికీ కోపం వస్తుందంటే ఏం జరిగినట్టు? అదే ధ్యానం చేయండి, కోపం తగ్గిపోతుంది. భార్యని మరి అలాగే ఉన్నారు, మీ భార్యని మీరు ఇల్ ట్రీట్ చేస్తున్నారు, మీ పక్కింటోడితో సరిగ్గా ఉండట్లేదు. మరి అన్ని చేస్తున్నారు కదా, మరి ఎందుకు అవ్వలేదు? అన్ని మంత్రాలు చెప్పారు కదా, ఆ మంత్రాలు ఏంటి? ఆ సూత్రాలు అవి, ఒక అర్థాలు, అవి మీరు చెయ్యాలి. బైహార్ట్ చేయటం కాదు. బైహార్ట్ చేయండి, మంచిదే. కమ్యూనికేషన్కి ఇంతకుముందు బుక్స్ లేవు కాబట్టి బైహార్ట్ చేసి బై వర్డ్ ఆఫ్ మౌత్ వాళ్ళు మాస్టర్ టు డిసైపుల్ జరిగింది. ఇప్పుడు మీరు కనీసం దాన్ని ఇంప్లాంట్ చేసుకోండి, ఇన్వాల్వ్ చేయండి. భగవంతుడు అనేది మీకు మీరు 100% మీరు అనుభవంగా చేసుకుని మీరు చేసేటప్పుడు ఆ చెత్తంతా క్లియర్ అయిపోతుంది. అప్పుడు మీరు 100% డిజైర్లెస్, డిటాచ్మెంటు, స్థితప్రజ్ఞ ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. ఆ విధంగా ఉండాలి. అప్పుడు మీకు ఏంటి? ఆధ్యాత్మ జ్ఞానం, నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం. యథా జ్ఞానం ఇతి ప్రోక్తం యథాతో అన్యథ. నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ ద రియల్ నాలెడ్జ్. ఏం నాలెడ్జ్? ఏదో ఎడ్యుకేషన్, స్క్రిప్చర్స్ ఏమి అన్నీ ఇక్కడే ఉంటాయి, లోపటే ఉంటాయి. ఉపనిషత్స్ లోపటే ఉంటుంది, బైబిల్ లోపటే ఉంటుంది, ఖురాన్ లోపటే ఉంటుంది. నువ్వు ప్యూర్ చేసుకో, నీకు అన్ని దాంట్లో అన్నీ వచ్చేస్తాయి. మైండ్ని ప్యూర్ చేసుకో, హార్ట్ని ప్యూర్ చేసుకో, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ యూ, గాడ్ ఈజ్ ఇన్సైడ్ యూ. అన్ని లాస్, అంత ధర్మం, ప్రతి ధర్మం లోపటే ఉంటుంది. ప్యూర్ చేసుకో, ధర్మం కరెక్ట్గా ఉంటుంది. ప్యూర్ చేయకుండా నువ్వు ధర్మాన్ని బైహార్ట్ చేస్తే నువ్వు అన్కాన్షియస్గా ఉండేటప్పుడు నీ ధర్మాన్ని ఎక్కడ ఫాలో అవుతావు? నువ్వు 100% నువ్వు ఫాలో అవ్వాలి అంటే, ప్యూర్గా ఉండాలి అంటే క్లీన్ చేసుకో, కాన్షియస్గా ఉండు, అవేర్ఫుల్గా ఉండు, ఈక్వానిమస్గా ఉండు. అప్పుడు డిజైర్లెస్నెస్, డిటాచ్మెంటు, స్థితప్రజ్ఞ ఒక జరిగేవిగా నీ లైఫ్లో నీకు అరైవ్ అవుతాయి. అప్పుడు దేవుడు, ఈ దేవలోకం అన్నీ ఇక్కడే. దే ఆర్ నాట్ జోగ్రాఫికల్ పొజిషన్స్ కాదు. హెవెన్ అంటే కింద ఉంది, హెవెన్ అంటే పైన ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ బాగుంటే తర్వాత కూడా బాగుంటావు, ఇక్కడ బాగలేకపోతే తర్వాత కూడా బాగోదు. ఈ రోజు నువ్వు కరెక్ట్గా ఉంటే, ఈ రోజు దైవత్వంలో ఉండి, ఈ రోజు మంచి పనులు చేస్తూ ఉంటే తర్వాత ఏమైనా చెత్త అయిపోతుందా? లేదు కదా.
విత్తనం బాగుంటే చెట్టు బాగుంటుంది. ఈ రోజు బాగుంటే రేపు బాగుంటుంది. ఈ లైఫ్ బాగుంటే వచ్చే లైఫ్ కూడా బాగుంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా జీవించండి. సంపూర్ణంగా దైవత్వంతో మీరు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కంట్రిబ్యూటర్లుగా, సక్సెస్తో, సాటిస్ఫాక్షన్తో, డిజైర్లెస్గా, డిటాచ్మెంట్తో, స్థితప్రజ్ఞతో మీరు సంపూర్ణంగా ఉండగలరు. పూర్ణ పురుషులు అవ్వగలరు. సచ్చిదానంద స్వరూపులు అవ్వగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.